ఇటు ఏపీ సీఎం సింగపూర్ టూర్పై విమర్శల వర్షం కురుస్తోంది. సింగపూర్ వెళ్లి సీఎం చంద్రబాబు సాధించింది ఏమీ లేదంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దోచుకున్నది దాచుకోవడానికే సింగపూర్ పర్యటనలు అంటూ విమర్శలు చేశారు. లోకేష్ గొప్పగా చెబుతున్న పోర్ట్లు, అదానీ డేటా వైసీపీ హయాంలోనే రాష్ట్రానికి వచ్చాయన్నారు. జగన్ మీద విమర్శలు తప్ప 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అసలు సాధించింది ఏంటని అడిగారు అమర్నాథ్. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక, ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక, ఏం పెట్టుబడులు తీసుకొచ్చాము అన్నటువంటి సమాధానం చెప్పలేక, గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గడిచినటువంటి గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు? పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన ఏం సాధించారు ఈ 15 మాసాల్లో చెప్పండి? నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి 3 పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అది రామయ్యపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదని చెప్పగలవా? నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం.